జూన్ నెల 26, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి పాడ్యమి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల వరకు. తదుపరి విద్యా తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఆరుద్ర ఉదయం 8 గంటల 46 నిమిషముల వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 8 గంటల 4 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 34 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 13 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 47 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఆ ఫలితము గృహ శుభకార్యాల సూచన, అంటే ఇంట్లో శుభకార్యాల సూచన కనబడుతోంది. సూర్యుడు బుధుడు కూడా 6వ ఇంట ఉండడం వల్ల పోటీ, ఆరోగ్యమైన శ్రమ ఉంటుందన్నమాట. అంటే కష్టం కూడా చాలా హెల్దీగా ఉండబోతోంది. కుజుడు 4వ ఇంట ఉండడం వల్ల స్థిరచరాస్తుల పట్ల కొంచెం జాగ్రత్తలు వహించుకోండి. శని లగ్నంలో వక్రస్థితిలో ఉండడం వల్ల స్వీయ అభివృద్ధికి, అంటే మీ సెల్ఫ్ గ్రోత్కి కొంచెము ఇబ్బంది కలిగేటట్టుగా ఉండబోతోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా మీరు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు, ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కేతు 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువుల పట్ల మీకు భిన్న భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇవి మీకు రాశులు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి రాశుల పట్ల గోచారరీత్యా ఎలా ఉంది అంటే కనుక ఇంటి విషయంలో మంచి వార్తలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఉద్యోగ రంగంలో ఒత్తిడితో పాటు మీ యొక్క శ్రమను, మీ టాలెంట్ను గుర్తించేటట్టుగా మీకు ఈరోజు ఉండబోతోంది. అయితే నమ్మకాలు మీవి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. శత్రుపక్షం మీకు భయపడి పారిపోయే అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రుల మాటల మీద నమ్మకాన్ని పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ, వృద్ధులను గౌరవించుకుంటూ, నవగ్రహ ఆలయంలో స్వామివారిని దర్శించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యవంతమైన చర్యలు తీసుకుంటారు. సూర్యుడు బుధుడు 5వ ఇంట సంచారం చేయడం వల్ల విద్యలో కృషి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కుజుడు 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల సాహసమైన చర్యలు కనుక ఏవైనా ఉంటే అవి విజయవంతమయ్యే అవకాశం కనబడుతోంది. శని భగవానుడు 12వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల ఒత్తిడి, నిద్ర లేకపోవడము గోచరిస్తోంది. రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క మాటలను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి, తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 8వ ఇంట్లో ఉండడం వల్ల మీకు సెల్ఫ్ రిపెండెన్స్, అంటే మీ అంతటా మీరే మీరు చేసిన తప్పులకు బాధపడి క్షమాపణ మీకు మీరే కోరుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచారరీత్యా ఫలితాలు: ఈరోజు మీరు అత్యంత సాహసవంతంగా వ్యవహరిస్తారు. కుటుంబంలో గౌరవం లభిస్తుంది. శత్రువులు మీకు వెనక వెళ్ళిపోతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీరు చేపట్టే పనిలో ధైర్యం కనుక ఉంటే విజయం సాధిస్తారు. అధైర్యంగా వెనక్కి వెళ్ళిపోతే కనుక అపజయమే మళ్ళా వస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శివాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. శివాలయంలో వీలుంటే ప్రదక్షిణలు చేసుకుంటే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి.
ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితం వాణిజ్యంగా లాభపరంగా కనబడుతోంది. అయితే సూర్యుడు బుధుడు 4వ ఇంట సంచారం చేయడం వల్ల ఇంటి విషయాలలో ప్రశాంతత జాగ్రత్త అవసరము. కుజుడు 2వ ఇంట ఉండడం వల్ల వాగ్ధాటి శక్తివంతంగా ఉండబోతోంది. శని 11వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల లాభాలు మీకు ఆలస్యంగా అందుబాటులోకి వస్తాయి. రాహు లగ్నంలో ఉండడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కనబడుతోంది. కేతు 7వ ఇంట ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య స్పష్టత అవసరము. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉంటుందంటే, మీరు మాట్లాడే మాటకు విలువ పెరగడంతో పాటు మీ విజ్ఞానము ఇతరులకు ఉపయోగపడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాలలో అంచనాలకు మించి లాభాలను సాధించుకుంటారు. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. తక్కువ మాట్లాడడం ఈరోజు చెప్పదగిన సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం కేతవే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహరీత్యా ఫలితాలు, గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.